హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకట్ కెరీర్ హబ్. ఈరోజు మనం మన భారతదేశంలో మన ఇండియాలో ఏ విధంగా గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేస్తారు, ఆ రిక్రూట్మెంట్ చేసే ప్రాసెస్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కువగా జనాభా పెరిగే కొద్దీ గవర్నమెంట్ జాబ్స్కి విలువ కూడా చాలా పెరిగిపోతుంది. పోటీ కూడా అనేది చాలా ఎక్కువ ఉంటుంది, నిరుద్యోగం ఎక్కువ అవుతుంది. ఇలాంటి సంబంధంలో ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి ఉద్యోగం ఇచ్చే వాటిలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి మన గవర్నమెంట్ ఏర్పాటు చేసింది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి, రెండు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఆ పర్టికులర్ రాష్ట్రంలో వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అలాగే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత అదర్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాలని అవి కూడా చేసుకుంటుంటాయి. ఈ ముఖ్యంగా చెప్పాలంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఏపీపీఎస్సి, అవి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, టీఎన్పీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఈ కమిషన్స్ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉన్నత ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్డీఓస్, ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇది పోలీసు ఉద్యోగం అయినా సరే ఏపీపీఎస్సీనే కండక్ట్ చేస్తుంది. అలాగే ఎంఆర్ఓస్ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్స్, డైరెక్ట్గా మండల రెవెన్యూ ఆఫీసర్ కాకపోయినా డిప్యూటీ తహసీల్దార్స్, అలాగే ఆర్టీఓస్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ లైక్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఈ విధంగా మున్సిపల్ కమిషనర్స్, అలాంటివన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది సపరేట్గా రిక్రూట్మెంట్ చేస్తారు. అంటే వీటిలో ముఖ్యంగా సంబంధించి ఎస్ఐలు, పీసీస్, డిఎస్పీలో జైలర్స్, వీటన్నిటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేస్తారు. ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ మాత్రం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది సపరేట్గా చేస్తుంది. అలాగే ఏపీబీఎస్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వీళ్ళని కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు డిఎస్సి. ఈ డిఎస్సిలో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అంటారు ఈ డిఎస్సిని. ఈ డిఎస్సిలో ఎక్కువగా మనకు టీచర్ పోస్టులు చూస్తాము. అంటే లైక్ ఎస్జిటి పోస్టులైనా, సెకండరీ గ్రేడ్ టీచర్, లేదంటే స్కూల్ అసిస్టెంట్, ఈ రెండింటిని మనం ఎక్కువ డిఎస్సిలో చూస్తాము. అలాగే సచివాలయం పోస్టులు కూడా డిఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకు మిగిలింది అదర్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్. ఇవి ఎక్కువగా చిన్న చిన్న వర్కర్స్ లైక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆశా వర్కర్స్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, లేక మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ డిపార్ట్మెంట్ వైజ్ రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ని, ఆశా వర్కర్స్ని, ఇలాంటివి కూడా వాళ్ళు ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తుంటాయి. ఈ విధంగా మనకు 4 రకాల రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి రాష్ట్ర స్థాయిలో కనిపిస్తుంటాయి. అవే ఏపీపీఎస్సీలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డిఎస్సి, అదర్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ మనకు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలను ఆ కేంద్ర ప్రభుత్వం అనేది సపరేట్గా బోర్డ్స్ని పెట్టుకొని రిక్రూట్మెంట్ చేస్తుంటుంది. వాటిలో ముఖ్యమైనది యూపీఎస్సీ. అఖిల భారత స్థాయి ఉద్యోగాలను ఈ యూపీఎస్సీ అనేది రిక్రూట్మెంట్ చేస్తుంది. లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ముఖ్యంగా గ్రూప్ ఏ కానీ, గ్రేడ్ ఏ కానీ, ఇలాంటి అఖిల భారత స్థాయి ఉద్యోగాలను యూపీఎస్సీ అనేది రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సెకండరీ వచ్చేసి గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి ఉద్యోగాలను ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈ బోర్డు అనేది రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. వీటిల్లో ముఖ్యంగా మనకు పాపులర్ అయిన ఉద్యోగాలు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాంటివన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. తర్వాత మనకు చూస్తే నెక్స్ట్ ఆర్ఆర్బి. ఇది ఎక్కువగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇది రైల్వే ఉద్యోగాలను పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ అనేది భర్తీ అనేది చేసుకుంటుంది. వీటిలో ముఖ్యంగా మనము చూస్తే కనుక జూనియర్ ఇంజనీర్స్, జేఈలు అంటారు. తర్వాత మనకు పాపులర్ అయినవి ఎన్టీపీసీ,
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు. ఇలాంటివన్నీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి అవి చూసుకుంటుంది. నెక్స్ట్ మన దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో చూస్తే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ముఖ్యంగా మనము బ్యాంకింగ్ అనేది పబ్లిక్ సెక్టార్ ఒక యూనిట్, వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈ బ్యాంకింగ్ అనేవి మనకు ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన బ్యాంక్సే రిక్రూట్ చేసుకుంటారు. అలాగే ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్, రీసెంట్గా ఎల్ఐసి నోటిఫికేషన్ కూడా జరిగింది. ఇలాంటివన్నీ వాళ్ళ ఇండివిజువల్గా నోటిఫికేషన్ ఎలాంటి బోర్డ్స్కి సంబంధించి కాకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. లైక్ సెబీ కూడా. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ 4 కేటగిరీస్ అనేవి రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటుంటాయి. ఈ విధంగా మన ఇండియాలో ఎక్కువగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వీటిల్లో మనం డీప్గా కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం ఖచ్చితంగా చెప్పుకుందాము. ప్రతి ఒక్క బోర్డు ఏ విధంగా చేసుకుంటుంది, ప్రతి ఒక్క జాబ్ అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్లో చేయడం జరుగుతుంది. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఏపీపీఎస్సీ అయినా, రిక్రూట్మెంట్ బోర్డ్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయినా, డిఎస్సీ అయినా, అదర్ ఇండివిజువల్స్ అయినా కానీ మన ఛానల్లో ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ గురించి తెలియజేస్తుంది. నోటిఫికేషన్స్ ఏ వచ్చినా కానీ అది రాష్ట్ర స్థాయిలో అయినా సరే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం స్టేట్ లెవెల్లో ఏ బోర్డు ఏ విధంగా చేస్తారు అనేది చూస్తాము. ఆ తర్వాత మనం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాటికి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము.